తిరుపతి పట్టణంలోని రాజన్న పార్క్ ఎదురుగా ఉన్న సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చిలో గురు పట్టాభిషేకం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, అయితే ఇది దక్షిణాంధ్ర లూథరన్ సంఘ చట్టానికి విరుద్ధమని రేవరెడ్ గంటెపల్లి రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రేణిగుంట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ ఎస్ఏఎల్సి నియమావళి ప్రకారం ప్రవేశ పరీక్ష అలాగే బిషప్ సిఫార్సుతో గుర్తింపు పొందిన దైవజ్ఞాన కళాశాలలో విద్య పూర్తి చేసిన వారికే గురు పట్టాభిషేకాన్ని అర్హత ఉంటుందని వారు వివరించారు. ఈ విధి విధానాలు పాటించకుండా కొందరిని ఎంపిక చేసి అభిషేకం జరపడం సంఘ పటిష్టకు భంగం కలిగించడమే కాకుండా నియమిత పాస్టర్ల ఉద్యోగ భద్రత వారి కుటుంబాల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. గత 160 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి సంఘం యొక్క సంప్రదాయాలు, చట్టాలు వీటన్నిటిని కూడా కాలరాచి ఈరోజు అక్రమమైనటువంటి పద్ధతిలో కొంతమందిని గ్రూప్ సభలో చేర్చుకోవడానికి, గురువులుగా ప్రతిష్ఠించడానికి దక్షిణాంధ్ర లూథరన్ సంఘమైన ఈస్ట్ మిషన్ కాంపౌండ్లో ఒక ఘోర కృత్యం జరిగింది. దీనికి వాస్తవంగా కాపరులుగా స్థిరపరచాలి అంటే నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. వాడిని సరైనటువంటి వయసులో ఎంపిక చేయాలి, అలాగే పాస్టర్ తర్బీలు పంపించాలి, సరైన వయసు ఉండాలి. సో గ్రూప్ సభలోను, ఎగ్జిక్యూటివ్లోను, అలాగే మినిస్టీరియంలోను వాళ్ళు మెప్పు పొందాలి. ఆ తర్వాత వాడిని గురువులుగా ప్రతిష్ఠ చేయాలి. అలాంటి కట్టుబాట్లు కానీ పద్ధతులు కానీ ఏమీ పాటించకుండా వయసు మళ్ళినటువంటి వారిని, వృద్ధాప్య దశలో ఉండేటువంటి వారిని, 65 సంవత్సరాలు పైబడినటువంటి వారిని, అలాంటి వాడిని తీసుకొచ్చి సంఘ కాపరులుగా ప్రతిష్ఠ చేయడం ఎంతవరకు సమంజసమో, ఇది సంఘానికి ఏమి లాభమో ఒకసారి